నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు తమిళనాడు స్పెషల్ రసం అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్ గా కూడా చేసేసుకోవచ్చు అండి. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెడితే కూడా చాలా హెల్దీ అన్నమాట. మరి దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ ని తీసుకుని దాంట్లోకి 1 కప్తో రైస్ ని వేసుకోండి. మీరు ఏ కప్తో అయితే రైస్ ని వేసుకుంటారో అదే కప్తో 1/2 కప్పు కందిపప్పుని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ పెసరపప్పుని కూడా వేసుకుని వీటిని ఒక 4 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా కడుక్కున్న దాంట్లోకి మీరు ఏ కప్తో అయితే రైస్ ని వేసారో అదే కప్తో 4 కప్పుల వాటర్ ని పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొక బౌల్ ని తీసుకుని దాంట్లో ఒక చెక్క నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టేసుకోండి. చాలా అంటే చాలా తక్కువ సరిపోతుందండి, ఎక్కువ చింతపండు ఏమీ అవసరం లేదు. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, అలానే ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని వీటిలన్నిటిని కూడా దోరగా వేయించేసుకోండి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి 5-6 వెల్లుల్లిపాయలు, అలానే మనం ముందుగా వేయించుకుని చల్లారి పెట్టుకున్న మసాలా దినుసులన్నిటిని కూడా వేసుకుని వీటిని ఒక పౌడర్ లాగా రెడీ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అండ్ కందిపప్పు కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు దాంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టమాటోలు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 అంటే 10 మాత్రమే మెంతు గింజలు వేసుకోండి, ఎక్కువైతే చేదొచ్చేస్తుంది. అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో అటు ఇటు బాగా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని అలా ఉంచేసేసుకోండి. ఇప్పుడు వేపర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని ఒకసారి గరిటెతో బాగా మెదుపుతూ ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలపండి. ఆల్రెడీ మనం ఎక్కువ వాటర్ వేసాం కాబట్టి ఇది మెత్తగానే కుక్ అవుతుందండి. మనం తీసుకునే రైస్ కందిపప్పు బట్టి ఒక్కొక్కసారి కింద వాటర్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. సో దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అంతా కూడా వేసేసుకోండి. వాటర్ ఉన్నా పర్వాలేదండి, లేకపోయినా పర్వాలేదు. 1 నుంచి 2 కప్పుల దాకా వాటర్ ని పోసుకుని చూపించే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా దీన్ని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసుకుని సిమ్ లో పెట్టుకుని దీన్ని ఓ పక్కన బాయిల్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్ గా ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని దీన్ని సిమ్ లో ఇలా కుక్ అవనివ్వండి. ఇలా ఇది పక్కన కుక్ అవుతుండగా ఇంకొక స్టవ్ మీద తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లిపాయల్ని ఇలా దంచుకుని వేసుకోండి. అలానే ఒక రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే కొద్దిగా ఇంగువని కూడా వేసేసుకుని ఈ తాలింపు మొత్తం అంతా కూడా బాగా వేగనివ్వండి. తాలింపు బాగా వేగిన తర్వాత ఇలా పక్కన కుక్ అవుతున్న దాంట్లోకి తాలింపు మొత్తం అంతా కూడా వేసేసుకోండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని అలానే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుని మరొకసారి కలిపేసుకుని దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కూడా కుక్ చేసేసుకోండి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత కన్సిస్టెన్సీ మరింకొంచెం దగ్గర పడుతుందండి. ఈ స్టేజ్ లో స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, రసం అన్నం రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.